రైట్, ప్రస్తుతం మనం ఒక మ్యాప్ ని ఇక్కడ చూస్తున్నాము. ఈ మ్యాప్ లో మనకి క్లియర్ గా ఢాకా ప్రాంతం నుండి ఇక్కడ బెంగాల్ చేరుకున్న షేక్ హసీనా ఆ రూట్ మ్యాప్ ని మనం చూస్తున్నాము. బంగ్లాదేశ్ లోని ఢాకా నుండి ఒక్కసారిగా అంటే బెంగాల్ చేరుకున్నారు. బెంగాల్ నుండి లండన్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. సో షేక్ హసీనాకి కేవలం 45 నిమిషాల టైం సైన్యం ఇచ్చింది. ఈ 45 నిమిషాల్లో షేక్ హసీనా ప్రధానిగా రిజైన్ చేసి వెంటనే మనం టీవీ9 స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. హెలికాప్టర్ సిద్ధమైపోయింది. వెంటనే ఒక ప్రత్యేక విమానంలో షేక్ హసీనా మొత్తం సూట్ కేసెస్ ని కూడా మనం చూస్తున్నాము. షేక్ హసీనా టోటల్ గా ఢాకాని వదిలి ఢాకా నుండి బయలుదేరి బెంగాల్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. భారత్ లోనే షేక్ హసీనా ఉన్నారు.